సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరై. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో ఇక చిలకత పడికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే
దేవుడు ప్రేమగలవాడు, మానవాళిని ప్రేమించి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. అలా నమ్ముడి ద్వారా పాప క్షమాపణ, ఆత్మరక్షణ కలుగుతూ ఉంది. మోక్ష భాగ్యం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ఇట్టి సువార్త ప్రభువే చెప్పమన్నారు. కనుక సువార్త భారాన్ని మరి కలిగి పశ్చిమ గోదావరి జిల్లాలో 46 మండలాల్లో సువార్త ప్రకటించుటకు ప్రభు సహాయం చేశారు. మరి ప్రాంతీయ సేవకులు ఇంకా ఆయా స్థలాల్లో నుంచి, ఆయా జిల్లాల నుంచి కూడా దేవుని దాసులు వచ్చి ఈ పరిచర్యలో పాల్గొన్నారు. మరి ప్రభునందు మీ ప్రయాసం అర్థం కాదన్నారు. కనుక ప్రభు ఆయనే ఫలింపు చేస్తారు. మరి పాలు పంపులు పొందిన ప్రియులందరికీ ఏ విధంగా మరి పాలు పంపులు పొందారో వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు సువార్త పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక.